నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. యుఎస్ కాన్సులేట్ ఆదివారం అర్ధరాత్రి తర్వాత 10,000 స్టూడెంట్ వీసా స్లాట్లను ఓపెన్ చేసినప్పటికీ అమెరికా వీసా అపాయింట్మెంట్ పొందడంలో ఎంతో మంది విద్యార్థులు విఫలమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్కు చెందిన ఎంతో మంది విద్యార్థులు నిరాశకు లోనయ్యారు. మొదటి 5 నిమిషాల్లో అన్ని స్లాట్లు బుక్ అయ్యాయని, వాటిలో చాలాసేపు వెయిటింగ్ వచ్చిందని విద్యార్థులు తెలిపారు. చాలా మంది లాగిన్ అయినప్పటికీ వెయిటింగ్ రావడంతో పేజీ పునరుద్ధరించబడుతుందని ఆశించారు. అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్లో యుఎస్ వీసా అపాయింట్మెంట్ కోసం 299 రోజుల సుదీర్ఘ నిరీక్షణ ఉంది. మెట్రో నగరాలైన చెన్నైలో 14 రోజులు, ఢిల్లీలో 51, కోల్కతాలో 19, ముంబైలో 144 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంది. 2024-25 విద్యా సంవత్సరంలో మన దేశం నుంచి దాదాపు 3 లక్షలకు పైగా విద్యార్థులు యుఎస్లో విద్యను అభ్యసించే అవకాశం ఉంది. వీరిలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి 40,000 మంది తెలుగు విద్యార్థులున్నారు. వీసా స్లాట్లు క్లోజ్ కావడంతో వీరంతా నిరుత్సాహానికి గురయ్యారు. స్లాట్లు తెరిచి ఉన్నాయని తన ఫ్రెండ్ ఫోన్ చేయగానే పోర్టల్లో తాను లాగిన్ అయినట్టు, కానీ వీసా అపాయింట్మెంట్ పొందలేకపోయినట్టుగా హైదరాబాద్కు చెందిన ఒక విద్యార్థి చెప్పారు. తాను పోర్టల్లో 15 నిమిషాలు వేచి చూసినప్పటికీ ప్రధాన పేజీలోకి వెళ్లలేకపోయారని, తన కన్సల్టెంట్ను సంప్రదించినా వారు కూడా అపాయింట్మెంట్ బుక్ చేయలేకపోయారని మరో విద్యార్థి ఆవేదన చెందాడు. మరోవైపు యుఎస్ కాన్సులేట్ కూడా దీనిపై వివరణ ఇచ్చింది. దరఖాస్తుదారులు భారీగా ఉన్నందున స్లాట్లు వెంటనే ఫిల్ అయ్యాయని తెలిపింది. మరోవైపు భారతీయ విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా పలు దేశాలు వీసా నియమాలను సరళతరం చేస్తున్నాయి. యుఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కఠినమైన నిబంధనలు ఉండగా జర్మన్, ఫ్రాన్స్, ఐర్లాండ్, న్యూజిలాండ్ వంటి దేశాలు భారతీయ విద్యార్థుల కోసం వీసా నిబంధనలను సులభతరం చేస్తున్నాయి. ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ రిపోర్ట్ 2024 ప్రకారం సుమారు 10,30,000 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. అందులో 8.5 లక్షల మంది విద్యార్థులు యూకే, ఆస్ట్రేలియా, కెనడాల్లో చదువుకుంటున్నారు. వారి కోసం ఏటా $34 బిలియన్ ఖర్చు అవుతోంది. మిగిలిన విద్యార్థులు జర్మనీ, కిర్గిజిస్తాన్, ఐర్లాండ్, సింగపూర్, రష్యా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ దేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ముఖ్యంగా ఈ దేశాల్లో విద్య కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఏటా $5 బిలియన్ ఖర్చు చేస్తున్నారు. వీసా నిబంధనలు సరళతరంతో భారతీయ విద్యార్థులు అధికంగా ప్రయోజనం పొందనున్నారు. అలాగే చదువుతో పాటు ఉపాధిని పొందేందుకు అధిక సమయం పొందొచ్చు. విద్యార్థులు 18 నెలల్లో తమకు నచ్చినంత పని చేయొచ్చు. తమను తాము పోషించుకునేందుకు ఉద్యోగం కూడా చేయొచ్చు. ఇప్పటి వరకు పోస్ట్ స్టడీ వర్క్ వీసా సమయం 12 నెలలుగా ఉండేది. తాజాగా దీనిని జర్మనీలో 18 గంటలకు పెంచారు. పలు దేశాలు వీసా నిబంధనల్లో మార్పులు చేయడంతో విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు మరింత మంది మొగ్గు చూపొచ్చు.